గునుగాక. క్రీస్తునందు మికిలి ప్రియమైన వర్లారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని మహా గొప్ప కృపాభాగ్యాన్ని బట్టి మన ప్రియబిడ్డలు ఇంటూరి రాజేష్ గారు సునీతల కుటుంబ పక్షంగా దేవుడు చేసిన మేలులను పురస్కరించుకొని ఈ రీతిగా ఈ ప్రత్యేకమైన కృతజ్ఞత కూడికి ఏర్పాటు చేసుకోవటం జరిగి ఉన్నది. ఈ సంతతిని దేవుడు ప్రేమించి వారికి అనుగ్రహించబడిన బిడ్డ కుమారుడు, అలాగనే కోడలు అనగా అఖిలను తన భర్తను దేవుడు ప్రేమించి వివాహమైన వెంటనే గర్భఫలముతో దేవుడు దీవించాడు. దేవుని దయ వలన ఆ గొప్ప మేలు జరగటం మనకు తెలుసు. అందుకని ఆదికాండం 4వ అధ్యాయంలో మొదటి వచనంలో ఓ చక్కని మాట వ్రాయబడుతుంది. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని గర్భవతి అయి కయ్యూనును కని యెహోవా దయ వలన, అది అంటే గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం. బిడ్డలు దేవుని దయ వలన మాత్రమే కలగాలి. ఏదో భార్యాభర్తలుగా జత చేయబడిన తర్వాత దేవుడు వెంటనే బిడ్డలను ఇస్తాడు అనుకుంటే అది జరిగేది కాదు. జకరియా ఎలిజబెతులకి నిండు వృద్ధాప్యములో అవసాన దశలో దేవుడు వారికి బిడ్డలని ఇచ్చాడు. మనోహ దంపతులకి చాలా కాలం తర్వాత సంసోనుని వరపుత్రునిగా ఇచ్చాడు. అలాగనే హన్నా అనే తల్లికి దేవుని దయ వలనే బిడ్డలను దేవుడు అనుగ్రహించాడు. ఆమె అడిగింది ఒక్కళ్ళనే, కానీ దేవుడు దయ చూపించి తరువాత 3 కుమారులను కుమార్తెలను దేవుడు ఆమెకి దయచేశాడు. అంటే ఏదైనా మనం ఒక మేలు దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి అని అంటే దేవుని దయ అనేది మన మీద ఉండాలి. దేవుని దయ మన మీద ఉండాలి. అందుకనే నీవు దేవుని దయ యందును మనుషుల దయ యందును వర్ధిల్లాలి. చాలామంది దేవుని దయ మాకు ఉందలే, మనుషుల దయ మాకు లేదులే అని అంటారు. హన్నా జీవితంలో చూస్తే కాస్త ముందు అపార్థం చేసుకున్న దైవ సేవకుడు మాట్లాడుతూ అంటాడు. విషయం అంతా చెప్పిన తర్వాత, అమ్మా నువ్వు క్షేమముగా వెళ్ళుము, యెహోవా నీకు మనవి చేసిన దానిని నీకు దయచేయునుగాక అని అంటాడు. అంటే దేవుని సేవకుడు దేవుని సన్నిధిలో దయాపూరితమైన మాట పలిగినప్పుడు దేవుడు కార్యాలని చేస్తాడు. అంతేకాకుండా బాలుడైన సమూయేలు ఎఫోదును ధరించుకొని అలాగున పరిచర్య చేస్తూ ఉండగా ఆయనను గూర్చి వ్రాయబడిన మాట ఏంటనంటే, అతడు బాల్యము నుండి దేవుని సన్నిధిలో పెరుగుతున్నాడు, అతని నోట నుండి ఏ మాట వచ్చునో ఆ మాట నెరవేరును, ఏ మాట వచ్చునో ఆ మాట. అంతేకాదు ఆయన కీర్తట దాను మొదలుకొని బేర్షెబా వరకు వ్యాపించును. మరి దేవుని దయ వలన మన ప్రియబిడ్డలు చందును అలాగనే అఖిలను దేవుడు ప్రేమించి వివాహం చేయటానికి దేవుడు సహాయం చేశాడు. ఆ తర్వాత వెనువెంటనే గర్భఫలంతో దీవించాడు. ఒక మంచి కుమారుణ్ణి దేవుడు అనుగ్రహించాడు. అయితే ఉన్న పరిస్థితులలో జన్మించిన అనేక మంది బిడ్డలకి ఎక్కువ శాతం కొద్ది కాలం ఇంక్యుబేటర్లో పెట్టే పరిస్థితులు వస్తూ ఉంటాయి. ప్రస్తుతం ఈ బిడ్డ పరిస్థితి కూడా అలాగున్నది. ఎక్కడున్న మీరు కానీ లైవ్ కార్యక్రమంలో చూస్తున్నవారు కానీ ఆ బిడ్డ కొరకు మీరు ప్రార్థన చేస్తారని ఈ విషయం తెలియజేస్తూ ఉన్నా. ఓ గొప్ప సంగతి ఏంటనంటే, చాలామంది ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి కనుపొద్దులయ్యి ప్రసవించిన తర్వాత స్నానపు కార్యక్రమాలు అయిన తర్వాత ఆ ఖర్చులన్నీ స్నానానికి పెట్టుకొని ఇక ఎప్పుడో గుర్తొస్తే అప్పుడు స్తుతికుడికి పెట్టుకుంటారు. కానీ ఈ విషయంలో మా అమ్మాయి సునీతను కానీ రాజేష్ గారిని కానీ నేను గొప్పగా సంతోషంగా దేవుని సన్నిధిలో చెప్తున్నా, ఈ కార్యక్రమాలు ఏమి చేయకుండా ముందు స్తుతికుడికి పెట్టుకోవటం చాలా ఉత్తమమైన పని. కొన్నిసార్లు చిన్నవాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి, పెద్దవాళ్ళ దగ్గర నుంచి కూడా నేర్చుకోవాలి. అమ్మో ప్రార్థన కూటం అని అంటే అట్లా ఇట్లానా, బాలింత కదా, స్నానం చేయాలి కదా, స్నానానికి నీకు కొనయన్నీ అయిపోతాయి.
తుప్పు వదిలిపోద్ది. ప్రార్థన పెట్టాలనంటే మరి ప్రార్థన పెట్టాలంటే పలహారం కావాలి కదండి, నలుగురిని పిలుచుకోవాలి కదండి, కాళ్ళు గడిగించాలి, చెయ్యి గలిగించాలి కదండి, ఎట్లా అనుకుంటాం. కానీ అవేవి కాకుండా ముందుగానే ఈ రీతిగా స్తుతి కూడికి పెట్టుకోవటం గొప్ప దీవెనకరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనకు మేలు చేసిన తర్వాత, దేవుడు మనకు దీవెన ఇచ్చిన తర్వాత ఆలస్యం చేయకుండా ఆయన సన్నిధిలో ప్రతి విషయములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కని మాట, భార్యాభర్తల వ్యవస్థని దేవుడు ఏర్పాటు చేశాడు. స్త్రీని గాను పురుషుని గాను దేవుడట ఆదికాండం 1వ అధ్యాయంలో ఆదాములోనే అవ్వమ్మను కూడా ఉంచాడు. 1వ అధ్యాయంలో 26వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను ఏంటిదంటది అన్నింటినీ సృజించను. చివరిలో అంటున్నాడు, ఆగండి, స్త్రీనిగాను పురుషునిగాను వారిని ఎప్పుడు వేరు చేశాడు? 2వ అధ్యాయం 18వ వచనంలోనికి వచ్చిన తర్వాత వాళ్ళని వేరు చేస్తాడు. చదవద్దులే, మీరు చూసుకోండి. వాళ్ళని వేరు చేస్తాడు. ఆదాము ప్రక్కటి ఎముకలో నుంచి ఒక ఎముకను తీసి ఆమెని స్త్రీనిగా నిర్మించి ప్రక్కన పెడితే అప్పుడు ఆయన ప్రవచనం ఎత్తి చెప్తాడు. అయితే దేవుడు వారి ఇరువురిని ఒక్కరిగా ఉంచినప్పుడే 28వ వచనంలో వారిని ఆశీర్వదిస్తున్నాడు. ఏమని ఆశీర్వదిస్తాడో తెలుసా? ఇదిగో, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, లోపరుచుకోండి. చాలు. దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటనంటే, దాంపత్య జీవితంలో ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం వాళ్ళు దైవికమైన ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. నీవు, నీ కుటుంబం, మనము, మన కుటుంబం ఆశీర్వదించబడాలి. యెహోవా ఆశీర్వాదం డబ్బు ఒక్కటి రావటమే కాదు, యెహోవా ఆశీర్వాదం బలగం పెరగటమే కాదంట. యెహోవా ఆశీర్వాదంలో ఏముంటాయి అనంటే, అబ్రహాము గారి జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే తనకి 175 సంవత్సరాల లాంగ్ లైఫ్ని ఇచ్చాడు. అంతేకాకుండా వెండినిచ్చాడు, బంగారం ఇచ్చాడు, ధనము, ధాన్యము, అన్ని విషయాలలో దేవుడు ఆయనని ఆశీర్వదించాడు. పరిశుద్ధ గ్రంథం మన జ్ఞాపకం చేసే మాట, యెహోవా ఆశీర్వాదం ఉంటే మనకు ఐశ్వర్యం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, ఆయుష్ ఉంటుంది. ఇప్పుడు ఆ ఆశీర్వాదం దేవుడు మనకు దయచేయాలి. ఆ ఆశీర్వాదం రావాలి అని అంటే, దేవుడిచ్చే ఆశీర్వాదంలో ఉన్న వీటిని మనం పొందుకోవాలి అని అంటే కొన్ని పనులు మనము చేయాలి. ఆయన ఆశీర్వాదంలో ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, ఎట్లాగో వాళ్ళని ఆశీర్వదించాడో తెలుసా? ఇదిగో ప్రార్థనా కూటం అని మనం చెబితే ఆ ప్రార్థనా కూడికలో మొదటిగా ప్రార్థన చేసి ప్రారంభిస్తాం, తర్వాత స్తుతి కీర్తనలు పాడతాం, ఆ తర్వాత దేవుని మాటలు మనం వింటాం, ఆ తర్వాత విన్న వాక్యం మన మదిలో, మన హృదయం అనే పొలములో ఫలభరితంగా ఉండాలి అని చెప్పి దేవుని సహాయము కోరి ప్రార్థన చేస్తాం. దీని అంతటినీ ప్రార్థనా కూడిక అని అంటాం. అట్లాగనే యెహోవా ఆశీర్వాదంలో ఉన్న భాగాలు ఏంటో తెలుసా? మనం ఫలించాలి. మనము ఫలించాలి. ఫలించాలనంటే ఏం చేయాలి? యేసయ్య మాట్లాడుతూ అంటాడు యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగెలు. ఇదిగో, తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటే ఎలాగునైతే ఫలిస్తుందో అలాగునే మీరు కూడా నా యందును మీ యందు నా మాటలను నిలిచి ఉంటే బహుగా ఫలిస్తారంట. ఎట్లా ఫలిస్తారటండి? ఎట్లాగునా? బహుగా. బహుగా నిలిచి ఉండాలి, నిలిచి ఉండాలి. చాలామంది అంటారు మేము నిలిచి ఉంటామని అంటాడు. యేసయ్య ఒక సందర్భంలో గెత్సేమనే తోటకి శిష్యగణాన్ని తీసుకొని రాతివేత అంత దూరం వెళ్ళి ఆయన ఒక్కడు ప్రార్థన చేస్తున్నాడు. శిష్యులకు చెప్తున్నాడంట, ఇదిగో మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెళకోగలిగి ప్రార్థన చేయండి అని చెప్పాడు. చెప్పిన యేసయ్య ఏం చేశాడనంటే, వాళ్ళని అక్కడ విడిచిపెట్టి అంత దూరం వెళ్ళి
ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కానీ వీళ్ళు బలహీనులై నిద్రలోనికి జోగిపోతున్నారు. నిలిచి ఉండాలి, ప్రార్థనలో నిలిచి ఉండండి అనంటే నిలవలేకపోతున్నారు. చివరికి అంటున్నారు ఆత్మసిద్ధమే కానీ. మనం కూడా చాలా సందర్భాల్లోనండి భక్తి జీవితంలో నిలవాలనుకుంటాం, ప్రార్థనలో నిలవాలనుకుంటాం, సరిగ్గా నడవాలనుకుంటాం, కానీ బలహీనులై నిలవలేకపోతున్నారు. మన జీవితాలకి ఫలభరితమైన అనుభవం రావాలనంటే ప్రభువులో నిలిచి ఉండాలి, వాక్యం మనలో నిలిచి ఉండాలి, మాట మీద నిలకడగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఓ తీర్మానించుకున్న తర్వాత చావైనా బ్రతుకైనా ఆ తీర్మానానికి మనం కట్టుబడి ఉంటే దేవుడు నీ మంచి మనస్సును చూచి నిన్ను ఫలభరితంగా ఆశీర్వదిస్తాడు. అందుకనే 127వ కీర్తనలో ఆయన మాట్లాడుతుంటాడు, యెహోవా ఇల్లు కట్టించని ఇళ్ళ దాన్ని కట్టువారి 128లోనికి వచ్చాక నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె. అంటే ద్రాక్షవల్లి ఫలించాలి అనంటే అది తీగ చాలా సన్నగా ఉంటుంది, స్వల్పంగా దళసరంగా ఉంటుంది. ఇప్పుడు అది ఫలించాలి అనంటే దానికి పందిరి అనేది ఖచ్చితంగా కావాలి, ఆధారం కావాలి. అనగా దేవుని మీద ఎవరు ఆధారపడతారో, దేవుని శక్తి మీద ఎవరు ఆధారపడతారో, దేవుని బలం మీద ఎవరు ఆధారపడతారో అదిగో వాళ్ళను దేవుడు ఫలభరితంగా చేస్తాడు. అందుకనే యెషయా భక్తుడు 26వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, ఎవని మనస్సు నీ మీద అనుకోను. ఆధారపడాలి. నమ్మకం లేకపోతే అనుకోలేం, నమ్మకం లేకపోతే ఆధారపడలేం. చాలామంది చెప్పటానికి నీవే నాకు ఆధారం అంటారు, కానీ నమ్మకం అనేది ఉండదు. మనం అంటాం యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. రావాలనగానే ఆయన వస్తున్నాడు. వచ్చేటప్పుడు ఒకదాని ఎందుకు నడవు, అంత భయం ఎందుకు నీకు సమాధుల దగ్గర? గాఢాంధకారములో నేను తిరిగినను నేనేల భయపడుదు, నా తోడు నీ ఉండగా. మంచిదే, మరి రాత్రి ఎందుకు భయం అంతా? దేవుడు నీకు తోడై ఉంటాడని వాగ్దానం చేసిన తర్వాత ఆ వాగ్దానాన్ని మనం నమ్మిన తర్వాత దాని మీద మనం ఆధారపడేవారిగా ఉండాలి, దేవుని మీద ఆధారపడాలి. ద్రాక్ష తీగ, ద్రాక్షవల్లి పందిరిని ఆధారం చేసుకొని పైకి పాకి ఎలాగునైతే ఫలాలను ఫలిస్తుందో ఈ రాత్రి దేవుని మీద ఆధారపడాలి. సునీత రాజేష్ గారు అట్లాగనే అఖిల తన భర్త దేవుని మీద ఆధారపడ్డారు. దేవుడు మేలు చేశాడు. చిన్నపిల్లలే, చిన్న వయసులోనే ఒక నమ్మకం, ఒక విశ్వాసం ఆధారం చేసుకున్నారు దేవుని. దేవుడు వెంటనే కృప చూపించాడండి, దయ చూపించాడండి. నేనేమంటానంటే వెంటనే పిల్లలు కలిగిన వాళ్ళకి ఆ పిల్లల విలువ చాలామంది గ్రహించరు. ఎందుకంటే వెంటనే వచ్చిందిగా, ఏ వస్తువైనా తొందరగా దొరికితే దాని విలువ తెలియదు. మాకు తెలుసు ఆ విలువ ఆలస్యం అయ్యేపోద్ది. జకరియా ఎలిజబెత్తులను అడిగితే వాళ్ళు చెప్తారు ఆ విలువేంటో, మనోహ దంపతులను అడిగితే ఆ విలువేంటో చెప్తారు. నెత్తి నోరేసి కొట్టుకున్నారు. సంసోనా, వరే నా కుమారుడా, వరపుత్రుడు రా నాయనా, ఎన్నో దినాలు ఏడిస్తే దేవుడిచ్చాడయ్యా. అయ్యా మనకు వద్దయ్యా ఈ సంబంధం, అయ్యా ఇంకెవరైనా దేవుని పిల్లల్లో చూద్దామనంటే విన్నాడా? అబ్బాయి ఎంత బాగా చెప్తారండి మీరు. అసలు మీకు వాక్యం చెప్పాలంటే నాకు భయం, మీరే ఎదురు ప్రసంగం చేస్తున్నారు. విన్నారా? వినలా. తెచ్చి తినిపించాడు. ఏం తినిపించాడు? బలమైన దానిలో నుండి తేనె వచ్చును, తినుదానులో నుండి తిండి వచ్చును. అది తెచ్చి ఇది కూడా మీరు కూడా తినండి అన్నాడంట. వాళ్ళకి తినిపించాడు. ఏం తిన్నాడు? లేనిపోయింది తెప్పల పాలు చేశాడు. నేను అనేది ఏంటనంటే దేవుని మీద మనం ఆధారపడి, దేవుని కట్టడల మీద ఆధారపడి, మన బలం మీద, మన శక్తి మీద, మన ధనం మీద, మన నోటి శక్తి మీద కాకుండా ప్రభువు మీద ఆధారపడితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ రాత్రి అఖిల కానీ, తన భర్త కానీ, అలాగనే తన అత్తమామలు కానీ దేవుని మీద ఆధారపడ్డారు.
దేవుడు కృప చూపించాడు. మరి చిన్నప్పటి నుంచి కూడా మొత్తానికి ఇంచుమించుగా నాకు పరిచయం అయిన తర్వాత తన అత్త కానీ, అఖిల వాళ్ళ అత్తయ్య కానీ, తన మామ కానీ ఓ మాట చెప్తే వాళ్ళు వింటారు, దేవుని సన్నిధిలో లోబడతారు. దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. క్రమక్రమంగా ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సునీతను, తన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి ఈరోజు ఈ స్థితిని ఇచ్చాడు. గొప్ప భాగ్యం ఇది, గొప్ప దీవెన ఇది. కనుక మనందరి జీవితాలలో ఫలభరితమైన స్థితికి మనం రావాలి అనంటే దేవుని మీద ఆనుకుందాం, దేవుని మీద ఆధారపడదాం. దేవుడు అప్పుడు మనల్ని ఫలభరితంగా ఆశీర్వదిస్తాడు, ఫలభరితంగా ఆశీర్వదిస్తాడు. అందుకనే ఆయన అనేది 128వ కీర్తనలో, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును అంటే దేవుడు చెప్తాడు. ఏమని చెప్తాడనంటే, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయ్యి, సంఘం స్త్రీ అయితే ఆ సంఘానికి సృష్టికర్త అయిన దేవుడు భరించే భర్త అయ్యి, ఇప్పుడు ఈమె ఎవరి మీద ఆధారపడాలి? ఇప్పుడు ఆధారపడలేదులేండి చాలామంది. అదేమన్నానంటే, మాకు బస్సుకు కూడా ఛార్జీ లేదు, ఏంటి నీ పర్మిషన్, అందుకే వీళ్ళ దెబ్బకు దడిచిపోయి ఆధార్ కార్డులు దాచిపెడుతున్నారంట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆధారపడాలి, భర్త మీద ఆధారపడలేదంట. ఏమి లేకపోతే చేసుకున్నప్పుడు నువ్వు ఎందుకు పోషించు, చేతకన్నప్పుడు ఎందుకు చేసుకున్నావు? ఎట్లా అన్నీ ఉంటేనేమో ఆధారం లేదు, ఏం లేదు, ఉన్నాడి దారం మొత్తం దించేస్తారన్నమాట. నీకు మైకిస్తే పడ, ఆధారం నాకు ఆధారం, తోడు నీడయ్యున్నా నీవే ఆధారం. ఎంత బాగుపడతాం కదండి. ఆధారపడాలి, దేవుని మీద ఆధారపడాలి. మన సృష్టికర్త అయిన దేవుని మీద, ప్రభువు మీద మనం ఆధారపడినప్పుడు దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. అఖిల తన భర్త ఆధారపడ్డారు కనుక దేవుడు దీవించాడు. ఏంటో ఈరోజు మరి మా కుమారు, మా అల్లుడు దేవుని సన్నిధిలోనికి వచ్చి కూర్చున్నాడు. ఈరోజు ఆ స్థితిలో ఉండి కూడా అడు కూర్చున్నాడంటే దేవుడు ఏదో మేలు చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేయండి, కుమార్ కోసం అందరూ ప్రార్థన చేయండి. దేవుడు తనను దీవించాలి. చాలా సంతోషం. పిల్లలు వచ్చి గుడిలో కూర్చుంటారు, మొత్తానికి దేవుడు ఆ పిల్లల వైఖరిని చూసి వాళ్ళ నాన్న కూడా మందిరంలోనికి నడిపించాడు. ఈరోజు దేవుని వాక్యం అదే అంటుంది, మీరు యెహోవా ఆశీర్వాదం పొందుకోవాలనంటే ఆ ఆశీర్వాదంలో ఉండేది మొదటిది ఫలించాలి. ఫలించాలి అనంటే మనం దేవుని మీద ఆధారపడాలి, దేవుని మాట మీద ఆధారపడాలి. నమ్మటం కాదు, నమ్మిన మనం ఆయనను ఆధారం చేసుకుంటే దేవుడు మనల్ని ఫలభరితంగా మారుస్తాడు. రెండవది, మీరు అభివృద్ధి పొందండి. అభివృద్ధి, కొంతమంది ఫలిస్తారు కానీ అభివృద్ధి అనేది అప్పుడప్పుడు మీరు మీ గార్డెన్లో, తోటలో గులాబీ మొక్కలు అవి తీసుకొచ్చి పెడతారు. గులాబీ పుష్పం వచ్చింది కానీ అది వికసించదు. అంటే అది రావటానికైతే వచ్చింది కానీ అభివృద్ధి చెందే పరిస్థితి ఉండదు, అది విస్తరించదు, దాని రేఖలు విచ్చుకుపోవు. అభివృద్ధి అనేది ఉండదు. అభివృద్ధి అనేది ఉండాలి. ఒక్కళ్ళతోనే ఆగిపోకుండా, పిల్లలు కలిగితేనే ఫలించాములే ఇక జాలి అనుకోకుండా ఆ పిల్లలని దేవుడు దీర్ఘాయుష్మంతులు చేయాలి, పిల్లలను ఫలభరితంగా మార్చాలి. వాళ్ళకు కావలసినవన్నీ దేవుడు తల్లిదండ్రుల ద్వారా సమకూర్చాలి. అప్పుడు నువ్వు అభివృద్ధి చెందినట్లుగా. ఇశ్రాయేలీయులు వెళ్ళేటప్పుడు కొద్ది మంది ఐగుప్తులోనికి వెళ్ళారు, కానీ వచ్చేటప్పుడు లక్షల మందిగా బయటికి వచ్చారు. అభివృద్ధి చెందాలనంటే ఏం చేయాలి? ఆదికాండంలో మీరు చదవద్దు కానీ చూసుకోండి, 26వ అధ్యాయంలో 22వ వచనంలో అంటాడు, ఇస్సాకు గెరారు ప్రాంత ప్రజలకి ఎప్పుడైతే ఎడమయ్యాడో అప్పుడు దేవుడు ఆయనకి చేరువయ్యి ఆ రాత్రి దేవుడు ఆయనతో మాట్లాడి ఆయనని అభివృద్ధి చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఇప్పుడు దేవుడు మనల్ని కూడా ఇచ్చిన ఈ ఫలభరితమైన స్థితిని అభివృద్ధి చేయాలి అని అంటే మనం ఎవరికి ఎడం కావాలి? దేవుని భయము లేని గెరారు ప్రజల లాంటి పాపానికి ఎడం కావాలి, అహానికి ఎడం కావాలి, గర్వానికి ఎడం కావాలి, విధేయతను కలిగిన వారిగా ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని అభివృద్ధి చేస్తాడు. మరి రాత్రికాల సమయంలో మా ప్రియబిడ్డలు సునీతను, రాజేష్ గారిని దేవుడు ప్రేమించి పిల్లల్ని ఇచ్చాడు. ఆ పిల్లల్ని ఫలింపజేశాడు. ఫలించిన ఇంటూరు వారి కుటుంబం అభివృద్ధి చెందాలి.
ఎలాగునండి? అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, అభివృద్ధి చెందాలి, అభివృద్ధి చెందాలి. దేవునికి నచ్చని వాటికి ఎడమవుదాం, దేవునికి గిట్టని వాటికి ఎడమవుదాం. దేవుడు ఎంత మేలు చేశాడు గనుక అఖిలతో పాటుగా తన బిడ్డతో పాటుగా తన భర్త కూడా దేవుని సన్నిధిలో గడిపితే దేవుడు ఇంకా మేలు చేస్తాడు. రాజేష్ గారు, సునీత దేవుని సన్నిధిలోనికి రావటం ద్వారా పిల్లలను దీవించాడు. ఆ పిల్లలు రావటం ద్వారా వంశాన్ని దేవుడు అభివృద్ధి చేస్తాడు. కనుక మనందరం గుర్తుపెట్టుకోవాలి, దేవునికి నచ్చని వాటికి మనము ఎడమ కావాలి. మూడవది విస్తరించాలి. ఏం కావాలంటండి? ఇప్పుడు చిన్న బిడ్డగా ఈ రోజున కాస్త ఆక్సిజన్ ప్రాబ్లం, కావలసిన డెవలప్మెంట్ లేకపోవటం ద్వారా ఇంక్యుబేటర్లో పెట్టారు బిడ్డని. కానీ ఆ బిడ్డ అభివృద్ధి చెంది ఆయుష్లో విస్తరించాలి, ఆరోగ్యంలో విస్తరించాలి, శారీరకంగా మానసికంగా బహుగా విస్తరించాలి అనంటే ఇప్పుడు ఆ బిడ్డని ఏం చేయాలి మనం? మత్తయి సువార్త 14వ అధ్యాయంలోనండి 18 నుంచి 20 వచనాలు చూసుకుంటే ఆ చిన్న బిడ్డలు ఆ ప్రార్థనా గుంపులో ఉన్నారట. యేసయ్య అడుగుతున్నారు, ఈ 3 దినాలు వాక్యం విన్నారు కదా, వీళ్ళకి ఒక ముద్ద పెట్టి పంపించుదాము, మీలో తినటానికి ఎవని యొద్దనైనా ఏమైనా ఉన్నదా అని అంటే చిన్న పిల్లలు లేచి కపటం లేనోళ్ళుగా వాళ్ళు లేచి అన్నారంట, మా యొద్ద 5 రొట్టెలు ఎన్ని చేపలు అంటండి? 2. అవి కూడా చిన్నయే. ఉన్నదేమో 1000 మంది, 5 రొట్టెలు 2 చిన్న చేపలు తక్కువే, కానీ ఎప్పుడు విస్తారంగా మార్చబడ్డాయి. 1000 మంది తినగా మిగిలిన ముక్కలు 12 గంపలు ఎప్పుడైనాయి అనంటే ఆయన చేతుల్లో వాటిని ఉంచినాం. కాబట్టి ఇప్పుడు దేవుడు అఖిలను తన భర్తను ప్రేమించి ఇచ్చిన బిడ్డని ఎవరి చేతుల్లో ఉంచాలి? ఎవరి చేతులకు అప్పగించాలి? ప్రభు చేతులకి అప్పగించాలి. హన్నమ్మకి దేవుడు సమూయేలుని ఇచ్చాడు, తిరిగి ఎవరి చేతుల్లో పెట్టింది? ఆ బిడ్డని ఎవరి చేతుల్లో పెట్టింది? దేవుని చేతికి అప్పగించింది. అందుకే దేవుడు ఆయనను విస్తరింపజేశాడు. ఆయన ఖ్యాతి విస్తరించింది, ఆయన కీర్తి విస్తరించింది. ఈ రోజున అనేక మంది సమూయేలు భక్తుని పేరు పెట్టుకునే అంతగా దేవుడు విస్తరింపజేశాడు. కనుక ఇంటూరు వారి కుటుంబంలో ఆ బిడ్డ ద్వారా ఖ్యాతి కీర్తి విస్తరించాలనంటే పుట్టిన ఆ బిడ్డని చిన్ననాటి నుంచే ప్రభు చేతులకు అప్పగించేవారిగా మనము, కొంతమంది వాళ్ళ చేతులకు అప్పగిస్తారు, కొంతమంది అప్పగించకుండానే వాళ్ళ జీవితాలు వాళ్ళ అమ్మా బాబులు ఇష్టం లేకుండా ఎవరికి అప్పచెబుతున్నారంట. ఇంక మళ్ళీ ఎందుకు లేగానమ్మా, అమ్మా దేవుని చేతులకు అప్పగించండి, ప్రభు చేతులకి అప్పగించండి. అప్పగించితే ఏం చేస్తాడు? ఏమీ లేనిది, చాలదో, పొరపాటును కూడా మనకు అందరికీ సరిపోదు అనుకున్నది మిగిలి ఉండే అంత సమృద్ధిని ఇస్తాడు. అందుకని భక్తుడు పడతాడు, 5 రొట్టెలు 2 చేపలు 5,000కు పంచగా, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచగా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా, చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. హల్లెలూయా. దేవుని చేతులకు ఆ బిడ్డని అప్పగించాలి. బిడ్డ కొరకు ప్రార్థన చేద్దామండి. ఆ బిడ్డను ప్రభు చేతులకు అప్పగించుదాం. బిడ్డకు దేవుడు నిండు ఆయుష్నివ్వాలి, ఆరోగ్యం ఇవ్వాలి, అన్ని విషయాలలో విస్తరింపచేయాలి. ఆయన మాట విని ఆయన మాట చొప్పున ఆయనకు అప్పగించుకుంటే దేవుడు విస్తరింపజేస్తాడు. లూకా సువార్త 5వ అధ్యాయంలో ఈ మాట చెప్పి నేను ప్రార్థన చేస్తా. 5-6 వచనాలలో సీమోను పేతురు గారు రాత్రి వేటకి వెళ్ళారు చేపలు పట్టడానికి. ఒక్క చేప కూడా దొరకలేదట. ఉదయాన్నే వచ్చి ఆ తీరం వెంబడి దోణిని లంగరుతో కట్టివేసి రాత్రి అంతా విసిరిన వలకు పట్టిన నాచు పీచు మొక్కలు శుభ్రం చేసుకుంటున్నాడు అంట. అవి తీసేసి వలలో శుభ్రం చేసుకుంటున్నాడు. ఈలోగా మన ప్రభు
ప్రభువు అయిన యేసయ్య ఆ త్రోవలో నడుచుకుంటూ వచ్చి అడగా పెట్టకుండానే అక్కడ చాలా దోణులు, 2 దోణులు కనపడ్డాయి. కానీ ఎవరైతే రాత్రి ప్రయాసపడి దొరకలేదో, ఎవరైతే దుఃఖంతో ఉన్నారో, ఎవరైతే గలిబిలి పరిస్థితులలో ఉన్నారో, ఎవరైతే ఓడిపోయిన స్థితిలో ఉన్నారో ఆ దోణిని చూచి ఎక్కాడు. ఈ రాత్రి నువ్వు నేను పిలవకపోయినా ఎవరు జీవితాలలో ఓడిపోయినట్టున్నామో, ఎవరు కష్టాలలో ఉన్నామో, ఎవరు కన్నీటి అనుభవాలలో ఉన్నామో అలాంటి వారి బ్రతుకు నావలో మన ప్రభు అయిన యేసయ్య కాలు మోపునుగాక. వాక్యంలో చూస్తున్నాం. ఆయన ఎక్కి అంటున్నాడంట, దరి నుంచి కాస్త లోపలికి త్రోయి. లోపలికి వెళ్ళిన తర్వాత అంటున్నాడు, ఇదిగో నీ దోణిని లోతునకు నడిపించు. 3వసారి అంటున్నాడు, మీరు చేపలు పట్టునట్లుగా వలలో ముందు కాస్త ఆటంకపరిచాడు. అయ్యా ఇప్పుడు దొరకదయ్యా, రాత్రంతా ప్రయాసపడ్డామయ్యా అని అడ్డు చెప్పాడు. కానీ ఆయనను నీ మాట చొప్పున, అరే అడ్డంకులు చెబుతాం కానీ ఆయన మాట చొప్పున చేసే పరిస్థితి ఉండదాయా? చెబితే చెప్పావు, చివరికి మాట వినాలిగా. బాల్యము నుంచే మాట వినకపోవుట నీకు వాడుక అయ్యున్నది. నీ మెడ ఇనుము అనియు నీ నుదురు ఎత్తడనియు నేను ఎరుగుదునని అంటాడు. ఏమండి, దేవుని వాక్యంలో చూస్తున్నాం. సీమోను పేతురు గారట యేసయ్య మాట విని మాట చొప్పున వలలు వేసి వలలు పిగిలిపోయే అన్ని చేపలు పట్టాడు. విస్తారమైన చేపలు. కారణం ఏంటన్నానంటే ఆయన మాట చొప్పున. మనం ప్రభు చేతులకు అప్పగిస్తే తక్కువని విస్తారంగా చేస్తాడు. ఆయన మాట విని దాని చొప్పున చేస్తే విస్తారంగా చేస్తాడు. చివరిలో భూమిని నిండించి అని అంటాడు. ద్రాక్షారసం అయిపోయింది. అంతా అయిపోయినాక ఖాళీ పాత్రలో అంచుల మట్టుకు నీళ్లు నింపమన్నాడు. యోహాను సువార్త 2వ అధ్యాయం. అంచుల మట్టుకు కొంత ఉంటే ఏమంటామో తెలుసా? నేను ఎంత జాగ్రత్తగా సర్ది వడ్డించానో తెలుసా? లేకపోతే అసలు అది సరిపోయేదే కాదు. నా చేతి వాటం నేను చక్కగా వడ్డిస్తాను. ఒక్కొక్క వడ్డిస్తే అసలు ఆఖరి వాళ్ళకి ఏముండదు. కానీ నాకు దేవుడే మల్టీ టాలెంట్స్ ఇచ్చాడు. వంట చేయటంలో చేయి తిప్పుతా, వడ్డించడంలో చేయి తిప్పు. ఈ మధ్య నోరు కూడా తిప్పుతున్నావంటగా. దేవునికి స్తోత్రం. అమ్మా, మల్టీ టాలెంటెడ్ నువ్వు. అబద్ధాన్ని నిజంగా చెబుతావు, అహాన్ని వదిలిపెట్టవు, గర్వాన్ని వదిలిపెట్టవు. సామాన్యమైన తలంతులు ఉన్నాయా దేవుడు నీకు ఇచ్చినాయి? గొప్పయే. జాగ్రత్త జాగ్రత్త. కానీ అందుకనే అడుగు పొడుగున్నా నేను సర్ది వడ్డించాని దేవునికి రావలసిన మహిమను మనుషులు దొంగిలిస్తారని అంతా అయిపోయిన తర్వాత దేవుడు దీవించటం మొదలు పెడతాడు. అప్పుడప్పుడు మనం కూడా అంటాం, అయ్యా అయిపోయిందయ్యా, ఇక అయిపోయిందయ్యా, నువ్వు కూడా నన్ను చూడవా దేవా? అయ్యా నువ్వు చూడలేదా అన్నానంటే అంత అయిపోయాక చూస్తాడు. కొద్దిగా ఉంటే నువ్వేమంటావు తెలుసా? అసలు నేను ఎంత మెడికల్ ప్రిస్క్రిప్షన్స్ తీసుకొని ఇంత నిలిచానో తెలుసా అని అంటారని టోటల్లీ మొత్తం వెంటిలేటర్ పల్స్ మొత్తం 0 అయిపోయాక ఇక దేవుడు అక్కడ కార్యం చేయటం మొదలు పెడతాడు. దేవునికి స్తోత్రం. నేల మటుకు తగ్గించుకోవాలి, సంపూర్ణంగా తగ్గించుకోవాలి. ఖాళీగా మనం ఉంటే దేవుడు అప్పుడు జోక్యం చేసుకొని మేలు అంత అయిపోయినాక ఇప్పుడు నింపమన్నాడు. మళ్ళీ నింపేది కూడా ఎలుతుంటే చాలా ప్రమాదం. అంచుల మటుకు నిండుకుండా తొనకదు. ఎలుతుగా ఉంటే ఏం చేసిద్ది? విడిచిపడిద్ది, అదిరిపడిద్ది, అసలు ఆగరన్నమాట. అందుకనే నింపబడాలి. అంచుల మటుకు నింపిన తర్వాత దేవుడు నీటిని ద్రాక్షరసంగా చేశాడు. మరి వీళ్ళ జీవితంలో దేవుడు మేలు చేశాడు. 2 కుమారులను ఇచ్చాడు. రాజేష్ గారిని, సునీతను ప్రేమించి ఇప్పుడు ఆ ఇద్దరిని, ఆ భార్యాభర్తలు 2, కొడుకులు 2, 4. 4లో కోడలను తీసుకొచ్చి 5గురిని చేశాడు. 5గురిలో ఒక నలుసునిచ్చి 6గురిని చేశాడు. దేవునికి స్తోత్రం. ఇంటూరు వారి కుటుంబం, ఈడుపుగల్ నుంచి గుడ్మెనపేట వచ్చిన ఇంటూరు వాళ్ళు ఎంతమంది అయ్యారు ఇప్పుడు? వాళ్ళ పెద్ద బలగం ఉంది ఈడుపుగల్లో. సామాన్యం కాదు, సామాన్యమైన వాళ్ళు కాదు. కానీ దేవుడు కృప చూపించాడు, ఆశీర్వదించాడు. ఆ బిడ్డను దేవుడు ఇచ్చాడు కనుక దేవుడు అభివృద్ధి చేస్తాడు, ఫలింపజేస్తాడు. ఆ బిడ్డలే కాదు, మనము మన కుటుంబాలు అలాగున దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, కృపలో వరితెల్లాలి. యెహోవా ఆశీర్వాదం ఇదిగో ఈ 4 పద్ధతులు ఉంటాయి. దానిలో 1 ఫలభరితంగా ఉంటుంది, 2 అభివృద్ధి చేసిద్ది, 3 విస్తరింపజేసిద్ది, 4